Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed Chemistry Foundation classes 44. We are completed. Now we are at what 45th Chemistry Foundation class. This 45th Chemistry Foundation class is writing of a chemical reaction. Writing of what a chemical equation. Chemical equation ఎట్లా రాస్తాము, how we will balance the chemical equation. That is what our concept. ఫస్ట్ how we will write chemical equation అనేది చూసిన తర్వాత ఎట్లా బ్యాలెన్స్ చేద్దాం అనేది మనము ఆలోచిస్తాం. అయితే ఈ ఫస్ట్ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ కెమికల్ రియాక్షన్? కెమికల్ రియాక్షన్ మీన్స్, సో బిఫోర్ గోయింగ్ టు కెమికల్ రియాక్షన్, సో changes around us we are divided into two types. They are, one is what physical change and another one is what chemical change. One is physical change, another one is what chemical change. Physical change అంటే in which change new substances are not formed. ఇందులో అయితే న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ కావో దాన్ని ఫిజికల్ చేంజ్ అంటారు. In which change new substances are formed. In which change new substances are formed, they are called as what? That is called as what? Chemical change. న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారు? కెమికల్ చేంజ్ అని అనడము జరుగుతుంది. ఈ న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయ్యేది ఏ రియాక్షన్లోనైతే ఫామ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ మీన్స్ వాట్? ఇన్ విచ్ న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్. ఇన్ విచ్ రియాక్షన్ న్యూ సబ్స్టెన్సెస్ are formed. New substances are formed is called as what? Chemical reaction. What it is called? Chemical reaction. Chemical reaction లో న్యూ సబ్స్టెన్సెస్ అనేది ఫామ్ అవ్వడము జరుగుతుంది. న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అయితే దాన్ని ఏమంటారు? కెమికల్ రియాక్షన్స్ అంటారు. అయితే ఈ న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అయ్యేది ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ A+B కలిసినాయి అనుకోండి, కలిసి C+D అనే కొత్త సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతున్నాయి. A+B కలిసి ఏమవుతున్నవి? C+D అనే కొత్త సబ్స్టెన్సెస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. A+B ఏబీలు కలిసి సిడీలుగా మారినాయి. ఈ A+Bలను ఏమంటారు? C+Dలను ఏమంటారు? లేదా ఏబీలను ఏమంటారు? సిడీలను ఏమంటారు? అంటే వీటినేమో రియాక్టెంట్స్ అంటారు, వీటిని ఏమంటారు? ప్రోడక్ట్స్ అంటారు. రియాక్టెంట్స్ మీన్స్ వాట్? రియాక్టెంట్స్ అంటే ఏంటివో చెప్పండి. వేటిని రియాక్టెంట్స్ అంటారు? ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి పార్టిసిపేటెడ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి పార్టిసిపేటెడ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్, దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? రియాక్టెంట్స్. The substances which are going to be participate in chemical reaction, they are called as reactants. Products means what? Products means what? The substances which are newly formed. కొత్తగా ఫామ్ అయిన ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు? ప్రోడక్ట్స్ అంటారు. రియాక్టెంట్స్ అంటే ఏంటివి? విచ్ గోయింగ్ టు పార్టిసిపేట్ in chemical reaction are called as reactants. Which are going to be what? Newly formed are called as what? Products. For example, I am taking what? H2 plus Cl2. హైడ్రోజన్ అండ్ క్లోరిన్లు రెండు కలిసి HCl గా మారినవి. ఇప్పుడు ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటివి? H2 అండ్ Cl2 are called as reactants. HCl hydrochloric acid is called as what? Products. వీటినేమో రియాక్టెంట్స్ అంటారు, అవేమో ప్రోడక్ట్స్గా అనడము జరుగుతుంది. ఇక మనము ఈ రియాక్టెంట్స్ అంటే ఏంటివో తెలిసినవి, ప్రోడక్ట్స్ అంటే ఏంటివో తెలిసినవి. వైల్ రైటింగ్ ఏ కెమికల్ రియాక్షన్, ఒక కెమికల్ రియాక్షన్ రాస్తున్నాను. వైల్ రైటింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఆర్ కెమికల్ ఈక్వేషన్ కానీ కెమికల్ రియాక్షన్ కానీ రాసేటప్పుడు రియాక్టెంట్స్ ఆల్వేస్ రైట్ లెఫ్ట్ సైడ్
and products always write what right side. Products always write right side and they are separated with arrow mark. ఇక్కడ చూడండి, మనం కెమికల్ ఈక్వేషన్ని రాసేటప్పుడు రియాక్టెంట్స్ని లెఫ్ట్ సైడ్ రాయాలి, ప్రోడక్ట్స్ని కుడివైపు రాయాలి. రాసి అవి రెండింటిని ఆరో మార్క్ తోటి సపరేట్ చేయాలి. అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఆరో టువర్డ్స్ ప్రోడక్ట్స్. డైరెక్షన్ ఆఫ్ ఆరో ఎటువైపు ఉండాలి? ప్రోడక్ట్స్ సైడ్ ఉండాలి. డైరెక్షన్ ఆఫ్ ఆరో ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్ టువర్డ్స్ వేర్? ప్రోడక్ట్స్ సైడ్ ఉండాలి. ప్రోడక్ట్స్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ ఇది ఇఫ్ మోర్ దాన్ వన్ రియాక్టెంట్స్ ఆర్ ప్రజెంట్. ఒకటి కంటే ఎక్కువ రియాక్టెంట్స్ కనుక పార్టిసిపేట్ అయినాయి అనుకోండి, ఇఫ్ మోర్ దాన్ వన్ రియాక్టెంట్స్ ఆర్ ప్రజెంట్, దే షుడ్ బి వాట్ యాడ్ విత్ ప్లస్ సింబల్. మోర్ దాన్ వన్ రియాక్టెంట్స్ కనుక ఉంటే వాటిని ఏం చేయాలి? ప్లస్ సింబల్ తోటి యాడ్ చేయాలి. అట్లనే మోర్ దాన్ వన్ ప్రోడక్ట్స్ ఉన్నా ఏం చేయాలి? ప్లస్ సింబల్ తోటి యాడ్ చేయాలి. మోర్ దాన్ వన్ ప్రోడక్ట్స్ వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ N2, let me take what CaCO3 you can take. So CaCO3, when it is what decomposed, it will gives what calcium oxide and carbon dioxide. Calcium oxide and carbon dioxide are formed. ఒకటి కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి వాటిని ఏం చేయాలి? ప్లస్ సింబల్ తోటి చూపెట్టాలి. ప్లస్ సింబల్ తోటి చూపెట్టాలి. యూ కెన్ టేక్ దిస్ యాజ్ ద 7th పాయింట్. ఇఫ్ మోర్ దాన్ వన్ రియాక్టెంట్స్ ఆర్ ప్రజెంట్, ఇది మోర్ దాన్ వన్ రియాక్టెంట్స్ ఆర్ ప్రజెంట్, దే ఆర్ యాడ్ విత్ ప్లస్ సింబల్. పాయింట్ రాసుకోవాలి మీరు. More than one reactants are present, they should be added with plus symbol. In the case of products, write down. If more than one products are present, they should be added with plus symbol. Raskovala. Next. If catalyst is used, catalyst is what used. ఒకవేళ నేను క్యాటలిస్ట్ని యూజ్ చేసినాను. క్యాటలిస్ట్ అంటే ఏంటిది? ద ఎక్స్టర్నల్ సబ్స్టెన్సెస్, రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ కాకుండా ద ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యాడెడ్ టు చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్. ఈ స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ చేంజ్ చేయడం కోసం యాడ్ చేసిన ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ ఏమంటామంటే catalyst అంటాం. Catalyst means what? The external substance which is added to change the speed of the reaction or rate of the reaction is called as what? Catalyst. దాన్ని ఏమంటారు? catalyst అంటారు. catalyst ని ఎక్కడ రాయాలి అని అంటే ఈ gives rise to P అని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్లు కలిసి అమోనియాగా మారే చర్యలో ఐరన్ను క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం. సో దిస్ క్యాటలిస్ట్ వి షుడ్ రైట్ వాట్? అపాన్ గివ్స్ రైస్ టు. క్యాటలిస్ట్ని ఎక్కడ రాయాలి? అపాన్ గివ్స్ రైస్ టు మీద రాయాలి. గివ్స్ రైస్ టు మీద రాయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ప్రమోటర్ ఈజ్ యూజ్డ్. ఇఫ్ ప్రమోటర్ ఈజ్ యూజ్డ్. ప్రమోటర్ అంటే ఏంటిదా? క్యాటలిస్ట్ ఎక్కువ కాలం పనిచేస్తే దాని యొక్క యాక్టివిటీ తగ్గుతుంది. క్యాటలిస్ట్ ఎక్కువ కాలం వర్క్ చేస్తే దాని యాక్టివిటీ తగ్గుతుంది. ఆ తగ్గిన యాక్టివిటీని మళ్ళీ పెంచడం కోసం కొన్ని ఎక్స్టర్నల్ సబ్స్టెన్సెస్ యాడ్ చేస్తారు. వాటిని ప్రమోటర్స్ అంటారు. క్యాటలిస్ట్ అంటే ఏంటిది? ద సబ్స్టెన్స్ విచ్ విల్ చేంజ్ స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్, అంటే ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. విచ్ విల్ చేంజ్ స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ catalyst. If catalyst is works for a long period of time, if catalyst is worked as a long period of time, its activity decreases. Then activity తగ్గుతుంది. మళ్ళీ యాక్టివిటీని పెంచడం కోసం యాడ్ చేసే ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ ఏమంటామంటే ప్రమోటర్ అంటాం. ప్రమోటర్ అంటాం. ఇదే రియాక్షన్లో వీఆర్ యూజ్డ్ వాట్? ఐరన్ యాజ్ ఏ క్యాటలిస్ట్ అండ్ మాలిబ్డినం యాజ్ ఏ ప్రమోటర్. మాలిబ్డినం యాజ్ ఏ ప్రమోటర్. దీన్ని గివ్స్ రైస్ టు పైన కానీ లేదా గివ్స్ రైస్ టు కింద కానీ చూపెట్టవచ్చు. నెక్స్ట్. సో నెక్స్ట్ పాయింట్, లెట్ వి కన్సిడర్ ఇఫ్ వాట్? ప్రెషర్ ఈజ్ యూజ్డ్. ఒకవేళ కనుక ప్రెషర్ని కనుక నేను యూజ్ చేసిన అనుకోండి, ఇఫ్ ప్రెషర్ ఈజ్ యూజ్డ్, ఇఫ్ వాట్? ప్రెషర్ ఈజ్ యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రియాక్షన్ N2 plus 3H2 gives rise to what? 2NH3. ఇక్కడ ఐరన్ క్యాటలిస్ట్ని యూజ్ చేసినాము, మాలిబ్డినం ప్రమోటర్ని యూజ్ చేసినాము, 200 అట్మాస్ఫియర్ ప్రెషర్ని కూడా యూజ్ చేస్తాం.
ఆ ఎవి యూజ్ చేసిన ఎక్స్టర్నల్ కండిషన్స్ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ కాకుండా మిగతా ఎక్స్టర్నల్ కండిషన్స్ ఏం యూజ్ చేసినా కూడా అవి ఎక్కడ రాయాలి, గివ్స్ రైస్ టు మీదనే రాయాలి. ఒకవేళ హీట్ ఎనర్జీని యూజ్ చేసినారనుకోండి, ఇట్లాంటి హీట్ ఎనర్జీ, ఇఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్, ఇఫ్ హీట్ ఈజ్ వాట్ యూజ్డ్, హీట్ని యూజ్ చేసినా కూడా దాన్ని కూడా సేమ్ ఈ గివ్స్ రైస్ టు మీద రాయాలి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది. ఏమొచ్చింది? ఒక కెమికల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసేటప్పుడు రియాక్టెంట్స్ని లెఫ్ట్ సైడ్ రాయాలి, ప్రోడక్ట్స్ని రైట్ సైడ్ రాయాలి. అవి రెండింటిని యారో మార్క్ తోటి సపరేట్ చేయాలి. డైరెక్షన్ ఆఫ్ యారో ఇస్ ప్రజెంట్ టువర్డ్స్ ప్రోడక్ట్, ప్రోడక్ట్స్ సైడ్ ఆ డైరెక్షన్ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ రియాక్టెంట్స్ ఉంటే యాడ్ చేయాలి, ఒకటి కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్న సింబల్ ప్లస్ సింబల్ తోటి యాడ్ చేయాలి. ఇక ఈ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ కాకుండా మిగతా ఎక్స్టర్నల్ కండిషన్స్ ఎవి యూజ్ చేసినా సరే, సో ఒకసారి అన్ని ఎక్స్టర్నల్ కండిషన్స్ ఏమేమి యూజ్ చేసే అవకాశం ఉందో వన్స్ లెట్ యూ రైట్. మనము ఒక కెమికల్ రియాక్షన్లో రాసేటప్పుడు ఏం చేసినాను, రియాక్టెంట్స్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటిని ప్లస్ తోటి యాడ్ చేసి రాసుకోవాలి. ప్రోడక్ట్స్ ఓకేనా, ప్రోడక్ట్స్ కూడా ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఎన్ని ఉన్నా సరే వాటి మధ్య ప్లస్ సింబల్ పెట్టుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా ఉండాలి. ఓకేనా. సో P1 ప్లస్ P2 రెండు ప్రోడక్ట్స్ వచ్చినాయి అనుకుంటున్నాను. మూడోది వస్తే ప్లస్ థర్డ్ది రాసుకోవాలి. ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు, క్యాటలిస్ట్, క్యాటలిస్ట్ యూజ్ చేసినా గివ్స్ రైస్ టు మీద రాయాలి. ప్రమోటర్ యూజ్ చేసినా గివ్స్ రైస్ టు మీద రాయాలి. హీట్ ఎనర్జీని యూజ్ చేసినా పైన రాసినా కింద రాసినా ఒకటే, ఇది అది పైన రాయాలి కిందనే రాయాలని కాదు, ఇది గివ్స్ రైస్ టు దగ్గర ఎక్కడైనా రాయొచ్చు. నెక్స్ట్ లైట్ని యూజ్ చేసినా ఇక్కడనే రాయాలి, కరెంట్ని యూజ్ చేసినా ఇక్కడనే రాయాలి. ప్రెషర్ని యూజ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ కండిషన్గా ప్రెషర్ని మనము యూజ్ చేయొచ్చును. నెక్స్ట్ ఇంకా ఏం యూజ్ చేసే అవకాశం ఉంది, సో కెటలిస్ట్, ప్రమోటరు, హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, కరెంట్ ఎనర్జీ, ప్రెషర్, ఇవి ఎక్కువగా యూజ్ చేసే కండిషన్స్. ఇవి మనకు ఎక్కువగా యూజ్ చేసే కండిషన్స్. వీటిని మనకు యూజ్ చేసినప్పుడు ఏం చేయాలి, మనము గివ్స్ రైస్ టు మీద చూపెట్టాలి. ఇక మనకు కెమికల్ ఈక్వేషన్స్ రాసేటప్పుడు ఎనర్జీ మే బి అబ్జార్బ్డ్ ఆర్ ఎనర్జీ మే బి వాట్ రిలీజ్డ్. ఎనర్జీ ఏం కావచ్చు, అబ్జార్బ్ అన్నా కావచ్చు లేదా రిలీజ్ అన్నా కావచ్చు. కెమికల్ ఈక్వేషన్స్ జనరల్గా జరిగినప్పుడు ఎనర్జీ మే బి అబ్జార్బ్డ్ ఆర్ ఎనర్జీ మే బి రిలీజ్డ్. రిలీజ్ అన్నా కావచ్చు, అబ్జార్బ్ అన్నా కావచ్చు. అబ్జార్బ్ అయితే ఆ ఈక్వేషన్ని, ఆ రియాక్షన్ని ఏమంటారంటే ఎండోథర్మిక్ అనాలి. ఏమనాలి, ఎండోథర్మిక్ అనాలి. రిలీజ్ కనుక అయితే ఆ రియాక్షన్ను ఎగ్జోథర్మిక్ అంటారు, ఎగ్జోథర్మిక్ అంటారు. ఎండోథర్మిక్లో ఏమవుతుంది, ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. A ప్లస్ B ప్లస్ ఎనర్జీ గివ్స్ రైస్ టు AB. ఈ రియాక్టెంట్స్ కలిసి ఈ ప్రోడక్ట్స్గా మారుతున్నాయి. ఈ మారినప్పుడు ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది, అవసరం అవుతుంది, కాబట్టి ప్లస్ అని చూపెట్టాలి. సేమ్ ఇదే ఈక్వేషన్ను మనము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ డెల్టా హెచ్ లేదా డెల్టా ఈ పదాలలో కూడా చెప్తారు. డెల్టా హెచ్ ఇదేంటి, ఎండోథర్మిక్ కాబట్టి ప్లస్ ఎనర్జీ ప్లస్ వాటర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎనర్జీ. సో కొన్నిసార్లు అంటే ఈ కెమికల్ రియాక్షన్ కనుక కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరిగితే డెల్టా హెచ్లో చూపెట్టాలి. ఈ కెమికల్ రియాక్షన్ కనుక కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరిగితే డెల్టా ఈలలో చూపెట్టాలి. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరిగితే ఇట్లా మనము చూపెట్టడము జరుగుతుంది. ఒకవేళ ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి, ఎనర్జీ రిలీజ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ ఇట్లానే రియాక్షన్ ఉంది. A ప్లస్ B గివ్స్ రైస్ టు AB ప్లస్ ఎనర్జీ ఉన్నది. ఈ రియాక్షన్ ఎనర్జీ రిలీజ్ అయింది. సో కాబట్టి రిలీజ్ అయిన ఎనర్జీ ఎటువైపు రాయాలి, ప్రోడక్ట్స్ సైడ్ రాయాలి. లేదా సేమ్ ఇదే ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఈ పదాలలో కనుక చూపెట్టాలనుకుంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు వాట్ మైనస్ ఈ. ఎనర్జీ రిలీజ్ కనుక అయితే మైనస్లో చూపెట్టాలి, అబ్జార్బ్ కనుక అయితే ప్లస్లో మనము చూపెట్టడము జరుగుతుంది.
సో ఇవి మనకు ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ని రిప్రజెంట్ చేయడం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ని మనము ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నౌ లెట్ ఐఎమ్ టేకింగ్ what if what gas is evolved, if gas is evolved, ఒక కెమికల్ ఈక్వేషన్ జరిగేటప్పుడు, ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఏదైనా గ్యాస్ కనుక రిలీజ్ అయింది అనుకోండి, గ్యాస్ కనుక రిలీజ్ అయితే దాన్ని ఎట్లా చూపెట్టడం జరుగుతుంది, CaO ప్లస్ CO2గా చూపెట్టడం జరుగుతుంది. సరే, సో గ్యాస్ కనుక రిలీజ్ అయితే CaCO3ని హీట్ చేసినప్పుడు కాల్షియం ఆక్సైడ్ ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ ఏర్పడ్డది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఈ గ్యాస్ని అబోవ్ హెడెడ్ ఆరో మార్క్ తోటి రిప్రజెంట్ చేస్తాం. గ్యాస్ ఎట్లా రిప్రజెంట్ చేయాలి, అబోవ్ హెడెడ్ ఆరో మార్క్ తోటి రిప్రజెంట్ చేయాలి. ఇఫ్ ఎనీ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ అబోవ్ హెడెడ్ ఆరో మార్క్, అబోవ్ హెడెడ్ ఆరో మార్క్. ఇఫ్ సాలిడ్ ఈజ్ ఫార్మ్డ్, ఒకవేళ సాలిడ్ కనుక ఫామ్ అయింది అనుకోండి, ఇఫ్ వాటర్ సాలిడ్ ఈజ్ ఫార్మ్డ్, సాలిడ్ కనుక ఫామ్ అయినట్టయితే దట్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం సల్ఫేట్ ఈజ్ రియాక్ట్స్ విత్ వాట్, బేరియం క్లోరైడ్. సోడియం సల్ఫేట్ సొల్యూషన్, ఆక్వియస్ సోడియం సల్ఫేట్, ఇది కూడా సొల్యూషన్. వాటర్లో కలిపి అవి రెండు కలిపితే సేమ్ వాటర్ రకంగానే అవుపిస్తాయి, కరిగిపోతుంది, సాల్ట్ లాగా కరిగిపోతాయి. కానీ ఇవి రెండు ఒకదాని దగ్గర ఒకటి యాడ్ చేస్తే నాకు బేరియం సల్ఫేట్ అనే ఒక వైట్ సాలిడ్ ఫామ్ అవుతుంది. బేరియం సల్ఫేట్ అనే ఒక వైట్ సాలిడ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రెసిపిటేట్ అంటారు. దట్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ వాట్, డౌన్ హెడెడ్ ఆరో మార్క్. అప్ హెడెడ్ ఆరో మార్క్ తోటి దేన్ని రిప్రజెంట్ చేయాలి, గ్యాస్ని రిప్రజెంట్ చేయాలి. డౌన్ హెడెడ్ ఆరో మార్క్ తోటి దేన్ని రిప్రజెంట్ చేయాలి, సాలిడ్స్. సాలిడ్స్ వాటిని ఏమంటారు, ప్రెసిపిటేట్స్ అంటారు. సో ద సాలిడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రెసిపిటేట్. ద సాలిడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ దే ఆర్ కాల్డ్ వాట్, ప్రెసిపిటేట్స్ అని అనడము జరుగుతుంది. ఇక ఇంకొకటి ఏమిటి అని అంటే, ఇఫ్ యూ నో ద ఫిజికల్ స్టేట్స్, ఇఫ్ యూ నో ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్, ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. ఒకవేళ మనకు రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ యొక్క ఫిజికల్ స్టేట్స్ కనుక తెలిసినాయి అనుకోండి, వాటిని మనము స్మాల్ బ్రాకెట్స్లో చూపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ జింక్ ఈజ్ ట్రీటెడ్ విత్ వాట్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వి విల్ గెట్ వాట్, జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. గ్యాస్ వస్తుంది కాబట్టి అబోవ్ హెడెడ్ ఆరో మార్క్ పెట్టాలి. ఈ జింక్ అనేది ఏంటి, సాలిడ్, ఇది సాలిడ్. సో ఇట్లా బ్రాకెట్లు పెట్టాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏంటి, ఇది లిక్విడ్. జింక్ క్లోరైడ్ కూడా లిక్విడ్ ఫామ్లోనే ఫామ్ అవుతుంది, ఇది గ్యాస్. ఇట్లా బ్రాకెట్లలో చూపెట్టాలి. ఒకవేళ కనుక వాటి ఫిజికల్ స్టేట్స్ కనుక తెలిస్తే ఏం చేయాలి, బ్రాకెట్లలో చూపెట్టాలి. బ్రాకెట్లలో మనము చూపెట్టడము జరుగుతుంది. బ్రాకెట్లలో మనము చూపెట్టాలి. ఇది ఏంటిది, కెమికల్ ఈక్వేషన్ని వ్రాసే విధానము. ఈ విధంగా మనము కెమికల్ ఈక్వేషన్ని వ్రాయడము జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. ఒక కెమికల్ ఈక్వేషన్ మనకు ఏమి ఇస్తుంది, కెమికల్ ఈక్వేషను ఏమేమి చెప్తుంది అనేది మనకు తెలియాలి. ఓకేనా, interpreting of chemical equation, what it will give, which type of information it will provide. So first one ఏంటి అని అంటే, it tells about the names of the reactants and products. It tells about what, names of reactants and products. It tells about what, names of reactants and what, products. Reactants మరియు products గురించి చెప్పడం జరుగుతుంది. Next one, it expresses the number of molecules of reactants and products. It tells about so number of molecules
of reactants and products. In the place of number of molecules, we can also write what number of what moles of what reactants and products. Any moles of reactants and products participate చేస్తున్నాయి. 6.023 into 10 to the power of 23 molecules is equal to 1 mole. ఓకేనా? సో మాలిక్యూల్స్ గురించి చెప్తుందంటే ఆటోమేటిక్గా మోల్స్ గురించి చెప్తున్నట్టు, మోల్స్ గురించి చెప్తుందంటే ఆటోమేటిక్గా మాలిక్యూల్స్ గురించి చెప్తున్నట్టు. 6.023 మాలిక్యూల్స్ ఇంతకు ఈక్వల్ అవుతుంది, 1 మోల్కు ఈక్వల్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇట్ విల్ గివ్ quantitative relation among reactants and products. Quantitative relation among reactants and products. Quantitative relation అంటే ఏంది? ఎంత రియాక్టెంట్ పార్టిసిపేట్ చేస్తే ఎంత ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఎన్ని మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తే ఎన్ని మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఎంత వెయిట్ ఆఫ్ రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తే ఎంత వెయిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఎన్ని లీటర్ల how much volume of reactants is participated, then how many volumes of products are formed. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనకు ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వాట్ క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ అండ్ వాట్ ఇట్ విల్ గివ్ క్వాలిటేటివ్ రిలేషన్షిప్. క్వాలిటేటివ్ రిలేషన్షిప్ అంటే ఏంది? ఆటమ్స్ ఏ విధంగా ఎక్స్చేంజ్ అయినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CaCO3 ఉందనుకోండి, హీట్ చేసినప్పుడు ఏమైంది? ఇది CaO + CO2గా మారింది. అంటే ఇక్కడ ఆటమ్స్ కాంబినేషన్ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, ఇక్కడ ఆటమ్స్ యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందనేది మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇన్ ఎవ్రీ కెమికల్ ఈక్వేషన్ మాస్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. Atoms also neither be created nor be destroyed, but grouping of atoms is changed. ఇక్కడ ఒక రకమైన గ్రూపింగ్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే ఇక్కడ ఇంకొక రకమైన గ్రూపింగ్ ఆఫ్ ఆటమ్స్ ఉంది. ఇన్ ఎవ్రీ కెమికల్ రియాక్షన్ ఆర్ కెమికల్ ఈక్వేషన్ atoms are not destroyed. Atoms are not destroyed, but regrouping of atoms is takes place. Regrouping of atoms takes place in every chemical reaction. Chemical reaction. ప్రతి కెమికల్ రియాక్షన్లో ఆటమ్స్ అనేది డిస్ట్రాయ్ అవ్వడం జరగదు, న్యూ ఆటమ్స్ అనేది ఫామ్ అవ్వడం జరగదు. ఏమవుతుందట? రీగ్రూపింగ్ ఆఫ్ ఆటమ్స్ అంటే న్యూ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్. ఇక్కడ ఈ విధంగా ఉన్న మాలిక్యూల్ ఇట్లాంటి మాలిక్యూల్స్లో ఫామ్ అవుతాయి. రీగ్రూపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ వాట్ పాసిబుల్, బట్ నెవర్ బి వాట్ atoms what neither be created nor be destroyed. So this is the what write concepts related to what how we will write the chemical equations. ఎట్లా మనం కెమికల్ ఈక్వేషన్ రాయాలనే కాన్సెప్ట్ను చెప్పడము జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్ని ఇక్కడ స్టాప్ చేద్దాము. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 45. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు, ఏవైతే బోర్డు మీద కాన్సెప్ట్స్ చెప్పినానో అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. క్లాస్ వర్క్ నోట్బుక్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. చాలా చిన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని మీకు ప్రిపేర్ చేస్తాను. వాటిని నేర్చి మీ టీచర్కి అప్పచెప్పండి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటిది? హోంవర్క్. ఈ కాన్సెప్ట్ మీకు ఎంతవరకు అర్థమైంది అనేది తెలియడం కోసము, మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవడం కోసము నేను కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తాను, వాటిని సాల్వ్ చేయండి. హోంవర్క్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది? ఎగ్జామ్ రాయాలి. హోంవర్క్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఎగ్జామ్ అనేది రాయాలి.
సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 45కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.